సినిమానా? ఒకసారి చూడొచ్చు. ఏమన్నా ఒకసారి ఫ్యామిలీ స్టోరీ అంతే. థ్రిల్లింగ్ ఉందా? థ్రిల్లింగ్ ఏమైనా సస్పెన్స్ అంతా ఉందా? కొంచెం ముందే ఎవరు బాగా చేస్తారు? అయ్యా ఉన్నారు, జగత్ బాబు ఉన్నారు, ముగ్గురు బాగానే చేసినారు. అమ్మాయి కూడా బాగా చేసిందా? బాగానే చూడొచ్చు. చెప్పండి. బాగుంది. అంటే ఏంటి కథ? ఇది బాగా థ్రిల్లింగా? అది సైకో టైప్ అవుతారా? నచ్చుతుంది. ఇప్పుడు పిల్లలకి ఎంత నచ్చుతుంది? పాటలు ఎట్లున్నాయి? చూడొచ్చు. ఎలా ఉంది సినిమా? హాయ్ బ్రో, ఏం థియేటర్లో రిలీజ్ అయ్యేంత ఏం లేదు. ఒకటి చిన్నదే సినిమా బ్రో. ఇలాంటి సినిమాలు ఓటీటీలో ఇస్తేనే మేలు. కొన్ని మంచి సినిమాలు ఓటీటీలో థియేటర్లో రిలీజ్ చేయరు. థియేటర్లో రిలీజ్ చేసేటివి ఓటీటీలో ఇస్తారు, ఓటీటీలో చేసేటివి థియేటర్లో ఇస్తారు. థ్రిల్లింగ్ బ్రో, పర్లే, మొత్తం థ్రిల్లింగే. కానీ ఒక ఫ్యామిలీ, అదంతా కథ చెప్పకూడదు మనము. యాక్టింగ్ ఎట్లుంది? హైలైట్, అమ్మాయి హైలైట్. విలన్ మాదిరి. అవును బ్రో, కనపడుతుంది ఆమె విలన్. అదే కొంచెం డిసప్పాయింట్. లాస్ట్లో జగపతి బాబు హైలైట్, డాక్టర్ ఆయన. లాస్ట్లో 20 minutes హైలైట్ బ్రో. బాగుంది, మంచి క్యారెక్టర్ ఇచ్చిన. సినిమా అంతా వీళ్ళే, కానీ అదే నేను చెప్పాను కదా, దాని ద్వారా డిసప్పాయింట్ అయ్యి ఆమె ఎవరు వద్దు అంటే చూడొచ్చు. అవును బ్రో, ఏం బోరింగ్ ఏం లేదు. థ్రిల్లింగ్, ఏం జరుగుతుంది థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా. అవును బ్రో. ఓకే. మూవీ మెసేజ్ ఉంది. అంటే అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళని ఇది చనిపోయిన ఎమోషన్లో సస్పెన్స్ పెట్టి తర్వాత లాస్ట్లో డెడ్ని ట్విస్ట్లా పెట్టారు. ఆ టిష్యూ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మూవీ మొత్తం వెళ్ళేసరికి ఎండింగ్ పోయే వరకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట. ట్విస్ట్ గెస్ లాస్ట్లో ఇది అవుతుంది, రివీల్ అవుతుంది. దాని గురించి కరెక్ట్గా క్లియర్గా చెప్పలేను అనమాట. ఆ ముగ్గురు యాక్టింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే అంతా బాగుంది. చూడొచ్చు. పాటలు అంతా బాగానే ఉన్నాయి. ఎంగేజ్ చేసిందండి.